వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మరి ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలపండి. లైక్స్ ఇస్తున్నారా దోస్తులు? మరి పాయింట్లు తక్కువ వస్తున్నాయి, హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళాం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 11 కైతే వచ్చేసినాం దోస్తులు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏ రాణి రాణి పొల్లా పన్నావే ఏంటిదమ్మా? ఏంటిది అని అంటావు? లేవు లేవు, వాళ్ళు 10 వరకు అత్తరట చూడటానికి. అమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అద్దని చెప్తానా కదరే, మళ్ళా ఎందుకే నువ్వు ఇట్లా చేస్తావు? దరిద్రపుదాన మంచి సంబంధం వస్తుంది అని అంటే అద్దు అని అంటానవు. సిగ్గున్నదే నీకేమన్నా? ఆగా ముసలోడే నచ్చిండా? రేపో మాపో అయితే వాడు ముసలోడు అవుతాడు. ఆ ముసలోడే నచ్చిండా అని వాడిని మనసులో పెట్టుకొని ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేస్తా అని చూస్తున్నావా? చెప్పందుకొని చంపుతా మళ్ళా ఏమనుకుంటానవో. వాళ్ళు నరసక్కకు ఫోన్ చేసిరట 10 వరకు అత్త అని అన్నారట. వచ్చి చూసుకొని పోతారట. నీకు నచ్చిందా లేదా అని అడుగుతారు. అట్లా అడిగినప్పుడు నచ్చిందనే చెప్పు, అర్థమైతుందా? మంచి సంబంధమే పొల్ల, కట్నం వద్దు ఏదద్దని అంటుర్రు. అలా గంత మంచి సంబంధం దొరకాలంటే మనకు దొరకది, అర్థమైతుందా? ఎన్నటికైనా ఎవ్వల పెళ్ళం మొగుడు వాళ్ళకే అవుతారు. నువ్వు ఇప్పుడు వాడిని చూసేందో మురిసిపోతాన్నావు. వాడు నాకు పెడతాండు, నేను తింటాన్నా ఉంటానా అని మురిసిపోతున్నావు. కానీ 4 రోజుల మురిపమే ఏదున్నా తర్వాత మనల్ని దేకను కూడా దేకరు, అర్థమైతుందా? నువ్వు అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. వాళ్ళ సంసారం నాశనం చేసుడు అద్దు. నువ్వు నీకంటూ ఒక సంసారం అనేది ఏర్పాటైతే నీ భర్త ఏంది, నీ ఇల్లు ఏంది, నీ కథ ఏంది అనేది నేను చూడాలని అనుకుంటున్నా. నేను బతుకుండంగా నాకు ఇదొక్కటి వేసి పెట్టు. నేను నలుగుట్లా మంచిగా బతకాలని నా కోరిక, అంతేగాని చెడ్డ పేరు దేవాలని చూస్తే మాత్రం నువ్వు నా చేతుల్లా బతకవు. లేచి తయారుగా పో, నడువు. ముఖం కడుక్కొని తానం చేసి బట్టలు వేసుకోపో, నడువు. సరే సరే కాదు, వచ్చినాక గిట్లనే ముఖం మార్చుకొని మూలకు వంట మాత్రం మంచిగా ఉండదు, నేను చెప్తానా. వాళ్ళ ముంగట నవ్వుకుంటా తుల్లుకుంటా ఉండాలే. ఆ అబ్బాయి ఎట్లున్నాడో చూడు, చూసినాక నచ్చితే మాట్లాడదాం. సరే నడువు నడువు. ఇదేంటి మా అమ్మ గిట్లా మాట్లాడుతుంది? నాకేమో నా మనసు అస్సలకే ఒప్పుతలేదు. రాజుకు మాట్లాడితేనేమో చూడు, అబ్బాయి నచ్చితేనేమో వేసుకో, అట్లయినా నీతోటే ఉంటా ఇట్లయినా నీతోటే ఉంటా అని అంటుండు. కానీ నేను రాజును వదిలిపెట్టి ఇంకొకరిని వేసుకోవడానికి అస్సలకే రెడీగా లేను. నాకు బావంటే పిచ్చి, బావతోటే ఏదైనా అంతే. వాడెవ్వడన్నరా అని నాకు ఇష్టం లేదని చెప్తా డైరెక్ట్. మా అమ్మ తర్వాత నన్ను ఏం చేస్తుంది? తిడుతుంది, మా అంటే కొడుతుందా చంపుతుందా? హలో బావా. చెప్పే. ఏం చెప్తాను బావా? ఏం లేదు, ఇగో ఆఫీస్ కి పోదామని రెడీ అవుతున్నా. ఏమైంది? పోతావా? పోవద్దా? నిన్న మొన్న పోకపోతుని, ఇయ్యల్లా పోవాలే. సరే గాని ఎట్లా? మా అమ్మ ఖచ్చితంగా చేసుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలని నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది బావా. నాకేమో నువ్వే గుర్తుకొస్తాను. నేను నిన్న నీకు రైటు ఏం చెప్పినా, నీకు నచ్చితేనే ఓకే అని చెప్పు, లేకపోతే లేదు. నేను చచ్చేదాకా మాత్రం నిన్ను వదిలిపెట్టా, నిన్ను చూసుకుంటా అని నీకు మాట ఇచ్చినా కదా. నువ్వు మళ్ళా అదే ప్రకారంగా ఎందుకు అదైతాను? వాడు ఎట్లున్నా నాకు నచ్చడు బావా, నాకు నువ్వే కావాలి. సరే సరే, అయితే వచ్చినాక నచ్చలేదని చెప్పి ఎల్లగొట్టేసేయి, సరేనా? నాకేమనిపిస్తుంది అని అంటే, నీ ఫ్యూచర్ నేనెందుకు ఖరాబ్ చేసుడు, నువ్వు నా వల్ల ఎందుకు నీ లైఫ్ని అది చేసుకునుడు. నేను చూసుకుంటా, నేను నిన్ను చూసుకుంటా, కాదు అని అంటలేను. కానీ నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది కదా, ఎందుకు అట్లా చేసుకునుడు? సరే పోని, చేసుకుంటే చేసుకో, పెళ్ళి తర్వాత కూడా మనం కలిసి ఉంటాం కదా అన్నట్టు నా ఫీలింగ్ అయితే ఉన్నది. ఇక మరి నీ ఇష్టం. నాకు నువ్వే బావా, నా ఫ్యూచర్ అయినా నా ప్రెసెంట్ అయినా నా పాస్ట్ అయినా నాకు ఏదైనా కూడా అన్ని నువ్వే, అర్థమైతుందా? నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. సరే సరే, నేను రెడీ అవుతున్నా. ఇలా వీడు కాలేజీకి పోతాడు, ఇంటికాడనే ఉంటుండు. సరే నేను పోయినాక ఫోన్ చేస్తా. సరే సరే.
అయ్యో రామా, ఎవడో వచ్చేటోడు గాని నేనైతే కానిస్టేబుల్ అయితేంది ఎవడైతేంది నచ్చలేదని చెప్తా. పోసక్క ఉన్నవా? ఉండకపోతే నేనెడబోతనే. తీరిందా పోసక్క? తీరింది. తిన్నరా పోసక్క? ఇంకా తినలేదే. ఈ అన్నం కూరలైనవి ఆడబెట్టినా ఇప్పుడే ఈడ కూసున్నా, నువ్వు వస్తానవు. ఏమైందే? ఏం కాలే, నిన్న చేన్లు అనుకున్నా ముచ్చట్నే. అయితే ఇయ్యల్లా పిల్లని చూడ అత్తుర్రు వాళ్ళు. జర అయినాక 10 వరకు నువ్వు అటు రాలేవు. అత్తుర్రా? అత్తుర్రు. మరి నీ బిడ్డ ఏమన్నది? నా బిడ్డ ఏమనలేదు. ఇక ఏమంటది, ఒప్పుకో చేసుకో, మళ్ళా ఇంత మంచి సంబంధం అయితే దొరకది, కానిస్టేబుల్ కదా, కట్నము వద్దు ఏదద్దు అని అనబట్టే అని అన్నా. అంటే సరే అమ్మా అని అన్నది. అదే మంచి సంబంధమో. పిల్లగాడు కానిస్టేబుల్ అంటే తాగుడు తిరుగుడు ఎక్కువ ఉండదే పొల్లా. వాళ్ళు డ్యూటీలు ఉంటాయి కదా వాళ్ళకు. అదే పోసక్క, ఎట్లయినా చేసి ఆ దేవుని దయ వల్ల ఈ సంబంధము ఓకే కావాలి. నువ్వు జర అయినాక అటు రా, సరేనా? అత్తరట 10 వరకు. అత్తపో. ఎవరకావో పెళ్ళి? పొట్టోనికి సిగ్గాన లేకపాయే. ఎవరకు పెళ్లి అని అంటే ఎవరిని చేసుకోమంటావు? అలా బిడ్డకు. అరే నాకేం తెలిసే పోసి, ఏమో నా మీదకి కసుబుసులాడతావు. అయితే అన్న నా బిడ్డకు అయితే నర్సక్కోల చుట్టాలు ఉన్నారట, ఇక చేద్దామని అనుకుంటున్నావు. అయితే ఇవాళ పిల్లని చూడ అత్త అని అన్నారు. మరి ఇక నచ్చితే ఇద్దరికి నచ్చితే ఇక తర్వాత పెళ్లి పెట్టుకునుడు. అయితే చెయ్యి ఆడపిల్లలకు లగ్గం చెయ్యాలి. సరేనే. మంది ముంగట ఎందుకు ఇజ్జత్ దిత్తేవే నాకు అర్థం కాదు. నాకు తిక్కలేత్తది. మరి ఎవరికే పెళ్లి అనంటే ఏమన్నట్టు? అది గిట్లా చేసుకుంటదా ఏంది? మో చెప్పలేము. నీకు ఇజ్జత్ అన్నా లేకపాయే. నువ్వు భలే మాట్లాడుతున్నావు. అయితవాయే ఏమవుతా నేను పోతానా? అయ్యో ఆవుతనే లేవు. ఆగా నేను పీకుతానపా. అయ్యో మొగోడో. ఓ పోషవ్వా, ఎంత ఈ పిల్లగా? ఉన్నాడా టిల్లుగాడు? ఉన్నాడు. ఇలా కాలేజీకి ఎందుకు పోలేదు మీరు అందరూ? గట్టిగానే ఊకే పోవద్దు, అప్పుడప్పుడు తప్పియాలే. ఊకే పోతే అందరు అంటారు కదా, అయ్యో ఊకే పోతుర్రు అని దిష్టి పెడతారు. ఆ దిష్టికి ఇక మొత్తానికే పోకుండా అయితావు. ఏమో మరి మీ సోపతేం సోపతో నాకైతే అర్థమే అయితలేదు. కర్బూజా, ఓ కర్బూజీ. అది ముద్దు పేరు పెట్టిర్రా ఏందాంది? నేను పిలుచుకుంటా. నేను తప్ప ఎవ్వరు విలువద్దట్లా నా కొడుకును. బాసు ఇగరా ఇగో బంట వచ్చిండి. ఇగరా ఎటు పోతారా ఈ పిల్లగా? ఎట్లేదు, అట్టిగానే టైం పాస్. నీ అవ్వ ఎందుకే అట్లా మొత్తుకుంటావు? అరే మీ దోస్త్ వచ్చిండ్రా. ఏంద్రా? దారా అట్లా బయటకు పోదాం. బయటకు పోయినట్టు కాదు, కరబాసును మళ్ళా మీరు తోలేసి పోవాలి. ఈ కరబాస్ ఏమన్నా చిన్నోడా ఏంది? బార్కవు నువ్వు కూడా గట్టినే అంటావేమ్రా? అరే మీ అమ్మ అన్నదానికి అంటానరా? ఓ నువ్వు కూర్చున్న కాడ కూర్చోయ్ అమ్మ. పిస ఒర్రినావనుకో ఇక చూసుకో, నాకు బీపీ లేస్తుంది. నీకు బీపీ ఎక్కడున్నది బిడ్డ? అరే పో, నేను పోతానా. అయితవాయి గాని నేను ఇంటికి పోతానా, రానోళ్ళింటికి. ఆమె నాటి ఇలా చూడత్తుర్రట. ఇక లవ్వచ్చి రమ్మన్నది. నేను అటు పోతాన్నా, తాళం వేసుకొని పోతా. మళ్ళా ఇంటికి వచ్చినప్పుడు నేను లేకపోతే ఆడికిరా, సరేనారా? సరే. మేమటే పోతున్నాం శ్రీనోళ్ళింటికి. పొర్రి కర్బూజు. ఏంటే చౌ ఎండలా తిరగాకు, తిరగతి ఒర్రకు. అబ్బో, ఇంకా నువ్వు తెల్ల ఉంటే మీ అవ్వేడాగురా. వారా, నా కర్బూజ అంటే కర్బూజే. అమ్మో నా బంగారు కొడుకు. ఇంకా తెల్ల ఉంటే ఎంత ముద్దు ఉండునో. ముఖము కల చిక్క. రమ్మనే కదా, మన నర్సు వస్తుందో నర్సు దగ్గరకు పోదాం. అలుపులకు తాళం వేసే పోవాలుల్లా ఎటన్నా పోతే ఇయ్యాల రేపు ఎవరిని నమ్మత్తలేదు. ఇంటి పక్కనోని నమ్మత్తలేదు, ఇంటి ముంగటోని నమ్మత్తలేదు. ఎవడొచ్చి ఇంట్లో దోసుకొని పోయేది తెలుస్తలేదు. పొట్టోడు తాళవేడ పెట్టిండో. ఇలా కాలేజ్ కోకుండా ఇంటికాడ ఎందుకున్నావో? ఇంటికాడనే ఉండు, ఎటు తిరగకు, సరేనా? నేను పోతున్నా ఆఫీస్కి. మంచిది. అత్తుందట్నా అమ్మా? ఎందుకు నీ దగ్గర నంబర్ లేదా? నువ్వు ఫోన్ చేయలేదా? నేను నిన్న చేసినా గానీ అడగలేదు. నువ్వెందుకు అడుగుతావు? అమ్మ ఉంటేంది లేకపోతే ఏంది? పిస మాట్లాడకురా వారి. మేము మంచిగా ఉంటాన్నాం. మేము మంచిగా ఉన్నోళ్ళ దాంట్లో మాకు పుల్లలు పెట్టి మమ్మల్ని విడగొట్టాలని చూడకు, అర్థమైతుందా? అమ్మకు లేనిపోని అన్ని ఎక్కిచ్చి నా మీద మనసు ఇరిగేటట్టు వేయకు. దానికి మనసు ఇరిగితే అది అసలే సున్నితమైన మనసు దాంది. అది ఏం చేసుకునేది తెలియదు. జరా నువ్వు ఏమి చెప్పకు. ఏదన్నా ఉంటే నేను పక్కా ఎత్తున్నా అని నిరూపించినాకనే చెప్పు. మంచిది పో, ఒర్రకు. కొంచెమన్న మర్యాద లేదు దీనికి. ఓ నీకు బాగానే ఉంది పో.
మొన్నటిదాకా ఆయన చూస్తే మంచిగా అనిపించేది, కానీ ఏమంట అట్లా చూసినప్పటిది నాకు ఏదో అంత డౌట్ వస్తుంది. మా అమ్మని ఏమన్నా మోసం చేస్తుండా అన్నట్టు భయం కూడా అవుతుంది. మా అమ్మను మోసం చేసినట్టు ఉంటేనా నేనైతే అస్సలకే ఊరుకోను. మా అమ్మను చూసుకోవడానికి నేనున్నా. అమ్మ ఎల్ల వస్తుందో. హలో నాని. అమ్మ ఏం చేస్తానవే? అమ్మమ్మకు జ్వరం ఎట్లుంది? తక్కువైంది బిడ్డ, మంచిగానే ఉంది అమ్మమ్మ. ఇలా సాయంత్రం బస్ కు వస్తా, సరేనా? సరే అమ్మా. తిన్నరానే? తిన్నాం బిడ్డ. నువ్వు కాలేజ్ కోలే? పోలే అమ్మా, ఈరోజు ఎవ్వరం పోలేదు. సరేలే, డాడ్ ఆఫీస్ పోయిండా? ఫోనే చేయలేదు. పోయిండు. ఓ అర్జెంటు వర్క్ ఉందట, ఇక టకటక తొందర వెళ్ళిపోయిండమ్మా. సరే తీ బిడ్డ. మరి తిన్నరా? ఏం కూర చేసుకున్నారు? ఏమన్నా అండిర్రా లేదా? నిన్న నైటు పప్పేసినమ్మా, అదే ఉన్నది. ఇక డాడీ తినలే గాని నేను తింటా కాసేపు అయినాక రైస్ పెట్టుకొని. సరే నాని, ఏమన్నా టిఫిన్ చేసినా పోయినావు బిడ్డ? ఏమద్దే టిఫిను? సరే నాని, అప్పటికి అత్తతి సాయంత్రం, సరేనా? సరే అమ్మా, మళ్ళీ చేస్తది అమ్మ. బాయ్. బాయ్ నానా. ఎవల్రా? మా అమ్మరా ఇవాళ సాయంత్రం బస్ కి వస్తుందట. అయితే అట్టిగానే ఫోన్ చేసిన, దార్రా కూసోర్రి. అరే గీ మీ ఇంటి పక్కన ఆమె ఇయ్యాల పెళ్లి సూపులట కదా? అవునా? నీకెట్లా తెలుసురా? అమ్మ వచ్చిందిరా మా అమ్మ దగ్గరికి. మా అమ్మ దగ్గరికి వచ్చి పోసక్క కాసేపు అయినాక రాగిట్లా మా బిడ్డను చూడడానికి అత్తుర్రు అని చెప్తుంది. నేను ఇంట్లోనే ఉన్నా, ఇంటానా? తెలియదారా? మాకు తెలియదురా. మా అమ్మ లేకపాయే, మా అమ్మ ఉంటే తెలుసు కావచ్చు గాని ఇక తెలియదు. పెళ్లి ఫిక్స్ కావాలరా? అవునరా, ఫిక్స్ కావాలి. ఎందుకురా? ఏ వట్టిగానేరా? అయితే పెళ్లి సంబంధం వస్తుందా? మరి చేసుకుంటదో ఒప్పుకుంటదో చూడాలరా. అరే ఏమన్నా చేసుకుందామారా? నువ్వు బ్రెడ్ ఆమ్లెట్ మంచిగా వేస్తావు కదరా, చేసుకొని తిందామారా? మీ ఇంట్లో ఎవరు లేకరేపాయే. అదే గాని బ్రెడ్ లేదు, ఎగ్స్ లేవురా. మరి నేను పైసలు ఇస్తా, పోయి తీసుకొస్తారా? కర్బూజగాడు పోతాడు. రే నువ్వు కూడా కర్బూజీ అని అదే పేరు పెట్టి పిలిచినావనుకో, 2 ఉతుకుతా చెప్తానా నేను. ఏమైతాంద్రా? మీ అమ్మ పిలుస్తాంది, మేం పిలిస్తే ఏమైతాంది నీకు? అట్లా విలువకుర్రా బాన్సర్, మీ కాలు మొక్తా. పోరా, పైసలు తీసుకురా పో, తీసుకొస్తాడు. సరేరా. ఓ నర్సి, ఉన్నవానే? ఉన్న పోసక్క. ఎరా పోసక్క, ఏమైనా అది రమ్మన్నదా పుష్ప? నాయనే సంబంధం చూసిందాయే, మా ఊళ్ళేనాయే వచ్చేది. వచ్చిరట ఇప్పుడే వాళ్ళ ఇంటికాడ దిగుమని చెప్పిన నేనే. అడ్రస్ చెప్పినా. అవునా? మరి రాయే పోదాం. తలుపుల దగ్గరకేసి అత్త. అసన్న లేడానే? రాడా? వెళ్ళాడు, ఆయన ఇప్పుడు రాడు. సరేదా. మరి పోరి ఒప్పుకొని లగ్గం చేసుకుంటదంటవా? అరే మంచి పిల్లగాడు తెలుసా, మంచిగానే ఉంటాడు. దాని ఇష్టం, చేసుకుంటే చేసుకొని, లేకపోతే లేదు. మనమేం చేస్తాం ఇక? దానికి ఎవరి మీద మోసున్నాం కొని చేసుకోమంటే చేసుకుంటదా? ఆయన గా వయసు అయిపోయిన తోటి ఏం లవ్వులు, ఏం కథలు. ఏమో వాళ్ళకే సంబరం పడైందో. సరే పోదామావు. ఇద్దరే వచ్చిర్రు, మరి వీళ్ళ నాన్న రాలేదా ఏంది? అలా నాన్నకు పని తీరది. ఇలా పెద్ద పంచాయతీ ఉన్నది, అటే వేయండు. ఓహో సరే. ఈ జాబ్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మరి? నాక 3 సంవత్సరాలు అవుతుంది. వచ్చినావు గివర్ దాకా ఏం చెప్తాన వేసేలే. డైరెక్ట్ మమ్మల్ని ఇటే రమ్మంటివి. ఎందుకని ఈ అయిపోయినాక అటు పోదామని నేను రమ్మన్నా. కూసోర్రి పోసక్క, కూసుందాం. ఛాయ్ అన్నేమన్నా పెట్టినావే? ఇప్పుడే ఛాయ్ తాగిర్రు. అన్న భూమి ఉన్నదా అవ్వా? ఉన్నది 3 ఎకరాల పొలం ఉన్నది. 2 ప్లాట్లు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఉన్నది. ఇక నా కొడుకేమో కానిస్టేబుల్ జాబ్ చేస్తాడు. ఓ బిడ్డ ఉన్నది, బిడ్డకు పెళ్ళయింది, 2 పిల్లలు. ఆమె మంచిగానే బతుకుతాంది. ఈయనకు ఇద్దామని ఎంతో మంది పిల్లలు వస్తారు గాని ఈయనకు నచ్చుడు లేదు. ఇక నరసవ్వ నువ్వు నిన్న పంపించినావు కదనే ఫోటో, ఇక చూసినాక పోదంపా అమ్మ పోదంపా అని ఇలా లీవ్ పెట్టి వచ్చిండు. పుష్ప పిల్లను తీసుకురాపో, చూసుకుంటారు ఓగలకోగలు. నచ్చితే తర్వాత ఏదైనా ముచ్చట మాట్లాడుకోవచ్చు. పిల్లగానికి నచ్చాలే. పిల్ల కొంచెం ఫోటోలో చూసిన దానికంటే బయట చూసింది అది వేరుంటది. ఇద్దరికి నచ్చితే తర్వాత ఏందనేది మాట్లాడదాం. సరే. మంచిగా ఉంటదా పిల్ల? పిల్లకేంది బ్రహ్మాండంగా మంచిగానే ఉంటది. ఏం లేనోళ్ళు నాకు కట్నం గిట్నం ఏదద్దవ్వా, ఇద్దరికి నచ్చాలే. ఇంత పెళ్ళైతే అదే చాలు. మాకున్న దాంట్లో మేము ఎట్లనో బతుకుతాం గాని, అంతేగాని. రాని దా ఇడ కూసుందురా. ఈమెనే పిల్ల, చూసుకోర్రి ఎట్లున్నది పిల్ల. మంచిగానే ఉన్నది. ఏం చదువుకున్నది? చదువంటే బాగా చదవలేదవ్వా. ఇక మా పరిస్థితులు మంచిగా లేక చదువు బంద్ చేయించినాం. ఇక నాతోటే పనులకు అచ్చుడు. నా ఏ పనైనా అత్తది, అన్ని పనులు ఎత్తది, పొలం పనులు. అమ్మో
వీడు చూడటానికి మంచిగానే పాడైండు గాని నా మనసు ఎందుకో అస్సలకే ఒప్పుకుంటలేదు. నాకు బావనే గుర్తుకొస్తుండు. వీని నేను పెళ్లి చేసుకొని బావతో టైం సుఖంగా ఉంటా. వీని పెళ్లి చేసుకుంటే బావ నన్ను మర్చిపోతాడు, నన్ను దూరం పెడతాడు. అమ్మో అట్లా జరగద్దు. మరి ఎంత జీతం వస్తుందయ్యా నీకు? నాకు 40,000 దాకా వస్తుంది ఇప్పుడు. మంచిగానే ఉన్నవయ్యా, చూస్తే నీకేంది గాని. ఓ రాని చూడు పిల్లగాన్ని, పిల్లగాడు కానిస్టేబుల్ జాబు ఏత్తడట. 3 ఎకరాలంత పొలం ఉన్నదట, బిల్డింగ్ ఉన్నదట, ప్లాట్లు ఉన్నాయట 2. కట్నమద్దు ఏదద్దు, ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసురే అని వాళ్ళు అంటుర్రు. పిల్లగాన్ని చూడు. నీకు నచ్చిందారా? నచ్చింది పిన్ని, మంచిగానే ఉన్నది. నాకైతే ఫుల్ నచ్చింది. ఆమెకు నేను నచ్చితే ఇక పెళ్లి పెట్టుకునుడే. అవునే రాని. నర్సక్క చెప్పు, పిల్లగాడు నచ్చిందా? నాకు నచ్చలేదు. అట్లెందుకు అంటానవే? పిల్లగానికి ఏమైంది? మంచిగా సక్కదనం ఉన్నాడు. ఏం పుట్టిందే నీకు? నచ్చలేదే. నాకు నచ్చలేదు అబ్బాయి, నాకు ఇష్టం లేదు అంతే. ఎందుకు నచ్చలేదు ఏంటిది అని అంటే కారణం మీకు నేను చెప్పలేను. అగే ఓ మెంటల్ దానా, అయ్యో ఆ పిల్లేంది డైరెక్ట్ నచ్చలేదని చెప్పి పీక్తాంది. అగుర్రి నేను అడిగత్తా, మరి ఎందుకు నచ్చలేదు, ఏం కథ, ఏమైంది అని. కూడా అత్తపాయే, అది మంచిగా ఒప్పుకుంటా నేను పెళ్లి చేసుకుంటానన్నది. మళ్ళీ ఏమైంది దానికి? నువ్వు ఎక్కువ ఫోర్సు వేయకుర్రి, ఆమెకు నచ్చితేనే పెళ్లి. అయ్యో లంగబొడ్డి అనుకున్నా నచ్చది అని చెప్తుందని. పిల్లగాడు ఎంత మంచిగా ఉన్నాడు, అన్ని మనసులో పెట్టుకొని ఇది ఈ పిల్లగాడు నచ్చలేదు అని అంటాంది. బౌరూపులాడిది గింత మంచి సంబంధాన్ని ఎతగొట్టుకుంటాంది. దానికి ఏమన్నా బుద్ధి ఉన్నదా? దొంగముండా, నీకు ఎందుకు నచ్చలేదే? గంత మంచి సంబంధాన్ని నచ్చలేదని ఆళ్ళ ముంగట్నే చెప్పేసినావు. నీకేమన్నా సిగ్గున్నదానే? ఏమైంది పల్లా, నీకు ఎందుకు నచ్చలేదు? అబ్బాయి మంచిగా లేడా, లేకపోతే అందంగా లేడా, ఎట్లా? మంచిగా ఉద్యోగం ఉన్నది, చేసుకొని బతకక ఏం రోగం? అంతకంటే మంచి సంబంధం నీకు దొరుకుతుందా చెప్పు? రూపాయి కట్నం కూడా వాళ్ళు అద్దని అంటుర్రు. ఏమో నర్సక్క, మీకు దండం పెడతా, నాకు అయినా నచ్చలేదు అంతే. ఎందుకు అని నేనైతే ఏమీ చెప్పలేను గాని నాకు ఆయన చూస్తే మంచిగా అనిపిస్తలేదు, ఆయనను చేసుకోవాలని అనిపిస్తలేదు. ఇక నచ్చలేదు అని చెప్పిన అంతే. నన్ను అడగకుర్రి, ఏం మీకు దండం పెడతా ప్లీజ్. మంచి సంబంధం కదానే, ఎందుకే గిట్ల చేస్తాను? ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ ముంగట్నే నాకు నచ్చలేదని చెప్పి అత్తివి. నువ్వు ఈ సంబంధానికి ఒప్పుకుంటావా, లేకపోతే నేను ఏదన్నా పోయి బాయిల దుంకల్లా? ఈ సంబంధం ఒప్పుకోకమా పోతే మాత్రం నేనైతే డైరెక్ట్ బాయిల దుంకేసత్తా. ఇక నీ ఇష్టం మరి. అయ్యో అమ్మా, నువ్వు బెదిరించి నన్ను అజ్జేసి పెళ్లి చేసుకోమంటే నేను ఎట్లా చేసుకుంటా చెప్పు? నేను సుఖంగా ఉండాలనంటే నాకు కూడా నచ్చాలి కదా, నచ్చితేనే కదా పెళ్లి చేసుకునేది. నువ్వెందుకు నన్ను ఇబ్బంది పెడతానవే? కృష్ణవాయ నర్సవ్వ, నేను ఏం చేయాలి? గిసొంటి దరిద్రపు దాన్ని పట్టుకొని నేనేం చేయాలి? ఏడా సావాలే? నేను ఎంత చెప్పినా కూడా ఇంటలేకపాయే. అదే గాని పిల్లగానికి ఏమైందే? పిల్ల ఎంత ముద్దుగున్నాడే. ఇక నీకు నచ్చంది ఏం చేస్తాం గాని ఎందుకు నచ్చలేదు? ఎందుకో నచ్చలేదు అంతే, నాకు నచ్చలేదు. సరేది ఇక బొమ్మంట. అవరాదే, నువ్వు సత్తే నాకింత మనశ్శాంతన్నా ఉంటది. నువ్వు ఇంత మంచి సంబంధాన్ని అద్దు అని అంటానవంటే నీకు ఇంకా మనసులో వాన్నే పెట్టుకున్నావానే? అమ్మా, నేను బావను నా మనసు నుండి తీసేయలేకపోతున్నమ్మా. నాకు బావ కావాలే. నీ బతుకు ఏడా? ఈ నర్సవ్వ గిట్లెవరికన్నా చెప్పినావనుకో నీ నోట్లా ఊంచి పోతారు. బావా 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 ఆడు నీకేమన్నా మందు పెట్టిండా, లేకపోతే నువ్వు వానికేమన్నా మందు పెట్టినవా? ఎడికైనా తీసుకొని పోవాలే. నీకు వాని పిసబట్టిందేమే. వాని వయసు ఎంత, నీ వయసు ఎంత అద్దు అనంటే ఇంటలేకపోతివి. పొల్లా అంత మంచిగా ఉన్నాడు పొలగాడు, ఎర్రగా బుర్రగా, పని ఆస్తి ఉత్తగరే చేసుకుంటానంటే అద్దు అని చెప్పి వచ్చినవా? పాప వాళ్ళు పోతార్రిగా నర్సవ్వోళ్ళింటికి. ఆ పిల్లగారికి నువ్వు బాగా నచ్చినవట. నాకు పిల్ల బాగా నచ్చిందని బాధపడుకుంటా పోతాండు. ఏం పుట్టింది నీకు మనసురా? ఎవరన్నా ఉన్నరా ఏంది? ఎవరన్నా ప్రేమిస్తానవా? ఏమో పోసక్క, దీన్ని ప్రేమించుడు గంగుల పోను. ఇది ఎవరిని ప్రేమిస్తాందో మరి నా బతుకులు ఏం చేస్తాననుకుంటాందో నాకైతే అర్థమే అయితలేదు. నన్ను ప్రేమిస్తే చెప్పు, మరి వాని ఇంటికాడ దోలేసేస్తాం. ఎవరిని ప్రేమిస్తలేను నేను. ఎవరిని ప్రేమించండి? ఆ పొలగానికి ఏమైంది? ఎంత చక్కదనం ఉన్నాడు. నాకు నచ్చలేదు. మంచి సంబంధాన్ని పోగొట్టుకున్నారు. అంతా దేనికైనా అదృష్టం కావాలి గాని ఆ పిల్లగానికి దొరకటోళ్ళు ఆ పిల్లగానికి దొరకరాతి.
అయ్యో రామా నేనేం చేద్దునే నా బిడ్డ మనసులా గీనున్నడట గిట్లనట ఎట్లా అని ఎవరికన్నా చెప్పుకుందామున్నా కూడా చెప్పుకోరాకుండా ఉన్నది. చెప్పుతే నోట్లా ఉంచేటట్టు ఉన్నారు. ఎందుకే గిట్లా నన్ను అజ్జెత్తా అన్నావు చెప్పే, మనకు వెనక ముందు ఎవ్వరు లేరే. ఎందుకే? ఓ అమ్మ, ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. నేను బావను ఎంత మర్చిపోవడానికి ట్రై చేద్దామన్నా కూడా నేను బావను మర్చిపోలేక పోతున్నా. కాస్త ఓపిక పట్టు, నేను మర్చిపోయాక ఎవరినన్నా వేసుకుంటా గాని. గంగల దుంకే పోయి గంగల దుంకు, ఇలాంటిది బతకద్దిగా. అమ్మో, నాకు ప్రాణం పోయినంత అయింది వాణ్ణి చూసే వరకు. అమ్మో, ఎందుకో నాకు అస్సలకే నచ్చలేదు. నా రాజుబావనే నాకు గుర్తుకొస్తుండు. అక్కడ కూసున్నా కూడా నాకు ఆయన ముఖంలో రాజుబావనే కనిపిస్తుండు గాని వాడైతే అస్సలకే కనిపిస్తలేడు. ఫోన్ చేస్తా నేను బావకు. హలో బావా. చెప్పే, ఏమైంది? ఏం లేదు బావా. ఏమైంది? మళ్ళా ఏడ్తానవా? ఏంది? ఏమైంది చెప్పు. బావా, నాకు ఆ పిల్లగాడు నచ్చలేడు, సంబంధం వద్దని చెప్పినా. సరే ఇప్పుడు దానికి ఏడుచుడు ఎందుకు? నాకు అక్కడ కూర్చున్నా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు బావా. తెలుసా, ఆయనను చూసి ఆయన నచ్చిండు అంటే నాకు పానం పోయింది తెలుసా. ఏడ మా వాళ్ళు, ఈ మా అమ్మ నర్సవ ఇట్లా నన్ను బలవంతం చేసి వానికి అంట పెడతారని ఇక పక్కకొచ్చి చెప్పకుండా వాని ముంగట్ నేను నచ్చలేదు అని చెప్పిన బావా. ఆయనతో పోయిర్రిగా. అంటే వాడు మంచిగా లేడా ఏంది మరి? వాడు ఎట్లుంటేంది బావా, నా మనసంతా నీ మీద ఉన్నాక వాడు ఎట్లుంటే నాకేంది చెప్పు. నువ్వు కూడా కొంచెమన్నా అర్థం చేసుకోకుండా అడుగుతున్నావు. సరే ఏడవకు, అయిందేదో అయిపోయింది కదా. మీ అమ్మ ఏమంటాంది? అమ్మ తిట్టేది తిడుతుంది బావా. ఆమె తిట్టినా పడతానే నేను డిసైడ్ అయినా, కానీ నిన్ను మాత్రం నేను వదులుకోను బావా. నువ్వు లేకుంటే మాత్రం నేను బతకలేను బావా. నాకు నువ్వు కావాలి బావా. సరే నువ్వు ఏడవకు సరేనా. నేను ఇగో లంచ్ టైంలా ఫోన్ చేస్తావు, కొంచెం పని మీద ఉన్నా. ఇక నిన్న మొన్న రాలేదు కదా. సరే సరే ఉండాగు. అమ్మయ్యా, నా మనసులో ఉన్న బాధనైతే బావకు చెప్పేసిన. బావ నన్ను అర్థం చేసుకుంటాడని అనుకుంటానా. పోయిర్రా అల్లు. ఇప్పుడు ఏ పోయిర్రు? పాపం ఆ పిల్లగాడు బాగా బాధపడతాడు. అమ్మాయి చూస్తే మంచిగా ఉంది, ఏం లేనోళ్ళేనాయే, ఎందుకు నేను నచ్చలేదామెకి అని మస్తు బాధపడతాడు పోసక్క. గంగబొడ్డి మనసులా ఒకని పెట్టుకొని మీదికొకని వేసుకోమంటే చేసుకుంటాదే. అబ్బో, అది ఎట్లా ముఖం మార్చింది చూసినవా? దానికి మనసులా వాడే ఉన్నట్టున్నడే రాజుగాడు. అయినా రాజుగారికి ఎట్లా సిగ్గు లేకపాయనే, గంత మంచి అందమైన భార్య ఉన్నది. అంటవా? నిజంగానే వాళ్ళిద్దరికి కనెక్షన్ ఉందంటవా? ఉన్నత్తియే ఉండేపాటికే దీనికి పైసా వస్తుంది, దీనికి సుఖం వస్తుంది. ఇక పెళ్ళెందుకు, వీడు మంచిగా ఉండే బంధవత్తు. అని అది తప్పు కదా. పాపం లత పూరి దీన్ని బాగా నమ్మింది. నమ్మినందుకు లత కడుపు మీదనే కొట్టేటట్టున్నది. ఇది మరి లాస్ట్ కత్తి ఏం చేస్తారు? ఏమోనే నర్సి, అందుకే పెళ్లి క్యాన్సల్ ఏపిచ్చింది. ఇది చూసినావా? డైరెక్ట్ ముఖం మీదనే ఎప్పించిందిగా, నాకు నచ్చలేదని. గదే ఏమో నీతి. ఏమన్నా చేసుకొని మనం ఏం చేస్తాం? మంచి సంబంధం అయితే ఏదో పాపమని తెచ్చినాం. ఏమైందే పుష్ప? ఏం లేదు నర్సక్క, పోరి గంత మంచి సంబంధం అత్తే అద్దు అని అనే వాళ్ళు పోయిర్రా. పోకపోతే నీ బిడ్డ గురించి చూసుకుంటా ఉంటారే. అవు పుష్ప, మరి నీ బిడ్డకి ఎవరన్నా ఉన్నారా? ఏమో ఎవరున్నారు, ఎవ్వరు లేరు. అదినికి ఎందుకు నచ్చలేదో నాకైతే అర్థమే అయితలేదు. ఎవరు ఉన్నారో ఏమో అని అనకే. నువ్వు కన్న తల్లివేనాయే, నువ్వు ఇంట్లోనే ఉండబడితే నీకేది తెలియదానే? నాకు తెలిసినంత వరకైతే ఎవ్వరు లేరు. ఏమోతి, అన్ని బహురూపులా వేషాలు. సభ నాకైతే మస్తు బాధ అవుతుంది. పోరి ఒప్పుకుంటది కావచ్చు, ఇక పెళ్ళి ఓకే అవుతుంది కావచ్చు అన్నట్టు సంతోషం మీద ఉన్నా. దానికి అప్పటికే చెప్పినా, నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే మాత్రం నేను చచ్చిపోతా అని. అది నేను చత్తా అన్న కూడా పట్టించుకోకుండా పెళ్ళి అంటే ఇష్టం లేదు అని అనే. ఎవరన్నా ఉన్నారే? ఏమో నర్సక్క, దొంగ ముండ ఏం కథలు పడుతుందో ఏం కథనో. ఇక దాని ఇట్టం దాని జీవితాన్ని ఏమన్నా చేసుకొని నేను ఏం చేయాలి? అయితే బాధపడకు. అమ్మా, నువ్వు లేకపోతే ఎంత పిసరేసింది తెలుసా ఏ ఇంట్లో. అస్సలకే మనసున పట్టలేదు. నువ్వు ఇప్పుడు అత్తే మనసు నిమ్మలమైందమ్మా.
అని నువ్వు పెద్ద పెరుగుతున్నావు. నువ్వు పెద్ద పెరిగినా కూడా చిన్నప్పుడు నన్ను ఎట్లయితే వదిలిపెట్టి ఉండలేవో ఇప్పుడు కూడా అట్లనే అవుతున్నావు. నాకు నువ్వంటే ప్రాణమమ్మా, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను అంతే. నీకోసం నేను ఏదైనా చేస్తా. నీకు ఎవ్వరు తోడున్నా లేకున్నా నేను మాత్రం ఎప్పటికీ తోడుంటా. అయ్యో బిడ్డ, నాకంటూ ఉన్నది ఎవరు? నువ్వు ఒక్కొనివేనాయే. ఎందుకట్లా అంటున్నావు? ఎవరెందుకు తోడుంటారు బిడ్డ? నువ్వు, డాడీ, నేను అంతే. సరే సరే అమ్మా. అతవ్వా ఎప్పుడు వచ్చినవురా? నేనా? ఇగో ఇంతకు ముందే వచ్చిన 10 నిమిషాలు అవుతుంది. ఇది మా అమ్మతోటి ఎందుకు మాట్లాడుతుంది? వీళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పాలి మా అమ్మకు. ఎవరిని నమ్మద్దమ్మా అని కూడా చెప్పాలి. దీంతో కూడా మాట్లాడు అవసరమే లేదు. దీన్ని చూస్తేనే నాకంతా కంపరం లేస్తుంది. వీళ్ళని చూస్తేనే ఏ గడియ నచ్చిర్రు మా ఇంటి పక్కకు. అమ్మకి ఇట్లా అందరు మంచిగా ఉన్నారా? అమ్మకు జ్వరం వచ్చిందనే పోయినక్క. ఇక గోళీలు అవ్వోటి ఇవ్వోటి వేసుకోగా తక్కువ అయింది జ్వరం. దానికి ఎవరున్నారు? మేమేనాయే. అవునవును. ఏమైంది? ఏం పని చేస్తారు? ఇలా పని కోలేదా? నిన్న పోయినాక ఇలా పోలేదురా. ఇయ్యల్లా ఓ పని మీద ఉన్నాం ఇంటికాన్నే. ఆహా, ఏం పను? ఏం చెప్పాలరా, ఇగో రానికి సంబంధం వచ్చిందిరా. నర్సక్కొల్ల చుట్టాలట. ఆ పిల్లగాడు కానిస్టేబుల్ గా ఎత్తడట. అయితే ఒక కొడుకట, ఒక బిడ్డనట. బిడ్డ పెద్దదట, బిడ్డకు పెళ్ళయిందట, 2 పిల్లలట. ఇక ఈ పిల్లగానికి మన పిల్ల నచ్చింది కానీ మన పిల్లకు ఆ పిల్లగాడు నచ్చలేదు. అవునా? మంచి లేడా? ఎందుకు మంచిగా లేడవ్వా, మంచిగానే ఉన్నాడు తెల్లగా. ఎందుకు నచ్చలేదు ఈ రానికి? ఏమో దీనికి ఏం పుట్టిందో. నేను రాగానే చెప్పిన రూపాయి కట్నం వద్దు అని అన్నాడు. ఆస్తుంది అని అన్నారు. మరి మంచిగా ఆస్తుంది కదా బిడ్డ, చేసుకోవాలి. మనకి ఎవ్వరు ఉన్నారు చెప్పు? రూపాయి కట్నం వద్దంటారు కదా అని అంటే సరే సరే అన్నది. ఇక అచ్చరాక ఆయన చూసి ఆయన ముంగట్నే నచ్చలేదని ఆయన ఇంట్లోకి పోయింది బిడ్డ. ఇక ఇంట్లోకి పోయేసరికి ఆయనతో ఏమైంది కథం. ఆ పిల్లకి మేము ఇష్టం లేనప్పుడు ఏం చేస్తామని ఆయనతో వాళ్ళు లేచి పోయిర్రు. అయ్యో, గంత మంచి సంబంధాన్ని ఎత్తగొట్టుకున్నదా? అవునవ్వా. సరేది, ఆమెకేడ బాగున్నదో గదే ఇక. అమ్మా, ఓ అమ్మా, ఏందరా ఆయన? అమ్మా, బాగా ఆయిరింపులు వస్తున్నాయే. అయ్యో, జిట్టి గిట్లా తరిగినట్టుంది బిడ్డ నీకు. నాకెందుకు తరుగుతుంది జిట్టి? ఈ పక్క జిట్టేరా, ఇట్రా జిట్టు దింపేస్తా, ఇటు దిగు. ఓ నా కరబూజకు అట్టిగరే జిట్టు తరుగుతుంది అవ్వా. కర్రె ఉన్నా కూడా లచ్చింగల్లా ముఖంలా కల చూడు ఎట్లా పడతాందో, ఉట్టి పడతాంది. చిటుకొం పట్టుకొం చిటుకొం పట్టుకొం చిట్టారా పొట్టారా చిట్టారా పొట్టారా. నా కొడుకు ఎవరు జిట్టు తలిగిందో? ఊరోళ్ళది ఇష్టో, బయటోళ్ళది ఇష్టో, ఇంట్లోళ్ళది ఇష్టో, దోస్తుగాళ్ళది ఇష్టో, అందరిది ఇష్టి నా కొడుకు మీదకే దిగిపోవాలి. చిటుకుం పట్టుకుం దిగునంజే 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 థూ 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 దిగునంజే. నీ అవ్వ, ఈ చిటుకుం పుట్టుకుం ఎక్కడదే? ఆగురా బుర్రకు. కళ్ళకు తలిగిందో, ముడ్డికి తలిగిందో, చేతుకు తలిగిందో, కాలికి తలిగిందో, నెత్తికి తలిగిందో, పళ్ళకు తలిగిందో, నా కలపాసు మీద నుండి దిగునంజే 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 థూ 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 అని ఉంచే కరబాసా పోతాగు. నీ అవ్వ, ఈ సొంటి జిట్టు దింపుడు నేను ఏడ చూడలే. ఈ ప్రపంచంలో మా మొక్కతే ఇట్లా జిట్టు దింపుతుంది. ఇక ఎవ్వరు దింపరు. ఏమైందండి? నేను ఊరిపోయినప్పటి నుండి నాకు చక్కగా ఫోనే చేయలేరు మీరు. ఇక నువ్వు మీ అమ్మని చూసుకున్నట్లా బిజీ ఉంటావు కదా లత, అందుకే ఫోను చేయలేదే. సరేలే, ఏందో ఏమో మరి నీకు ఏమనిపిస్తాందో. అరే నాకేమనిపిస్తుంది పిచ్చిదానా? ఏమోనండి, నా మీద మీకు ప్రేమ తగ్గుతుంది అని అనిపిస్తున్నది. ఆ భార్య మీద నాకు ప్రేమ తగ్గుతుందా? ఏదైనా కోపం వచ్చినా కొట్టినా తిట్టినా మళ్ళా నా దగ్గరకు వచ్చేది నువ్వేనాయే. గట్లాంటి పిచ్చి ఆలోచన ఏం పెట్టుకోకే. ఎందుకు తోటి దూరంగా ఉంటున్నావు చెప్పు? ఎప్పుడున్ననే నీతోటి దూరంగా? ఈ మధ్యాహ్నం మీద అస్సలకే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తలేవు. మరి ఎందుకు? ఎవరన్నా నచ్చుతుర్రా ఏంది బయట ఇట్లా? ఈ పిచ్చి మాటలు మాట్లాడితేనే నాకు తిక్కలేత్తది, అర్థమైందా? అన్ని పిసపిస మాటలు మాట్లాడకు, లేకపోతే నీకెవరన్నా చెప్తున్నారా ఏంది? నాకెవరు చెప్తారు గాని, అవును గాని గిరానికి సంబంధం వచ్చిందట కదనండి. అవునా? ఎప్పుడు? ఎవరన్నారు నీతోటి? అమ్మనే అంటుంది. పోరి అస్సలకే అద్దు అని అన్నదట. మంచి కానిస్టేబుల్ అట. పోరికి ఏం రోగం పెళ్లి చేసుకోక రూపాయి కట్నం వద్దు అని అన్నారట. ఈ పోరికే నచ్చలేదట. పోరానికి ఇది మా నచ్చిందట.
నా ఒకరి గురించి మనకెందుకు తీయే. కాదు, మంచిగా చేసుకుంటే అయ్యే పోవు కదా, దానికి ఏం రోగం? అంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా చెప్పు? కట్నం లేకుండా ఇయ్యాల రేపు ఎవడు చేసుకుంటాండు? అది ఎవరితోటో తిరుగుతుందండి. అమ్మో, దీనికి కూడా అనుమానం వచ్చింది కదా. ఎవని దగ్గరనో మంచిగా పైసలు నొక్కుతాంది, దానికి పైసలు వస్తాయి, అన్ని తీర్ల సుఖం పొందుతాంది. ఇక పెళ్లి అన్నెందుకు చేసుకుంటది? మనకు అనవసరం గాని నువ్వు ఉర్రకు. ఎవరి గురించి మనకిక్కడ మనకు అనవసరం. మనదేందో మనం చూసుకోవాలి, సరేనా? సరే అండి. అమ్మా అమ్మా ఆ నాని, ఇక రా అమ్మా, ఇందిరానా? నువ్వు కాలేజ్కి పోతున్నమ్మా. సరే బిడ్డ, పోయిరా. సరే గాని అమ్మా, నువ్వు మన ఇంటి పక్కన వాళ్ళతోటి మాట్లాడకే. ఎందుకు బిడ్డ? కాదు, నాకు వాళ్ళు అంటే అస్సలకి ఏం నచ్చలేదే. వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లుండే, నీకు ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇద్దురు, నిన్ను ఎంత మంచిగా చూసుకునేటోళ్ళు. అసొంటిది ఆమెకు బాగా పొగరొచ్చి నీతోటి మాట్లాడతానే లేదు. నీతోటి మాట్లాడినప్పుడు నువ్వెందుకు ఆమెతోటి మాట్లాడాలే? వాళ్ళ అమ్మతోటైనా మంచిదే, నువ్వు అస్సలకే మాట్లాడకమ్మా, దూరం ఉండు. వాళ్ళ రిలేషన్ అనేది మనకు అద్దే అద్దు. అయితే బిడ్డ మాట్లాడతీయి. అదే నేను ఎందుకు చెప్తున్నా అనేది అర్థం చేసుకో అమ్మా. అస్సలకే వాళ్ళతోటి మాటలద్దు, ఏదద్దు, సరేనా? డాడీ ఆఫీస్కి పోతాడట్నా? పోతాడట. సరే సరే, మరి నేను పోయేస్తా. సరే. ఏమైంది? నా కొడుకేమో అంత విచిత్రంగా మాట్లాడతాడు. వాళ్ళతోటి అస్సలకే మాట్లాడకు అని అంటుండు. ఏమన్నా జరిగిందా ఏంది? అలా జరిగితే నాకు ఖచ్చితంగా నా కొడుకు చెప్తాడు కదా. వానికి నచ్చుతలేదేమో, మా అమ్మకు రెస్పెక్టే ఇస్తలేరు, వాళ్ళతోటి ఏంది మాట్లాడేది అని అనుకుంటుండు కావచ్చు. నా బంగారు తండ్రి పెద్ద పెరుగుతాండు. ఎందుకే పిచ్చిదానా మరి అట్లా వేసినావు? ఏదో ఒప్పుకుంటే అయ్యే పోవు కదా. మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతావేంది బావా? నాకు అర్థం కాదు. నేను నిన్ను చేసుకుంటా, నాకు నువ్వు కావాలని నేను తప్పడ పడుతుంటే వాన్నెవన్నో చేసుకోమని అంటావు. అట్లా కాదే, ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, నా ఎత్తు కొడుకున్నాడు. నేను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే చూసేటోళ్ళు కూడా ఘోరంగా అంటే ఘోరంగా నవ్వుతారు. అట్లా నవ్వుల పాలు అయ్యే బదులు నువ్వు ఒక అతన్ని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత మనము ఇద్దరు రిలేషన్ ఇట్లనే మెయింటైన్ చేద్దాం కదా. ఓ బావా, నువ్వు నమ్ముతే నమ్ము, లేకపోతే లేదు. నేను నీ స్థానంలో ఇంకొకరిని ఊహించుకోవడానికైతే అస్సలకే రెడీ లేను. చేసుకుంటే పెళ్లి నిన్నే చేసుకుంటా, నువ్వు పెళ్లి చేసుకోకున్నా కూడా నీతోటే ఉంటా. అంతే తప్పించి నాకు మాత్రం ఎవ్వరు అద్దే అద్దు. అంటే నాకు అంత పిచ్చి బావా. మరి నేను అంటే నీకు ఇష్టం లేదా చెప్పు? నేను ఎటన్నా వీకుతాయిగా, ఎన్న పోయి చచ్చిపోతా. గట్లంటవేందే? చచ్చిపోవడానికేనా ఏంది నేను నిన్ను ప్రేమించింది? చెప్పు. ఎందుకు బావా అట్లా అంటావు? నీ పెళ్ళం వచ్చింది కదా, రాత్రి ఫోన్ వేయకపోతివి, మెసేజ్ వేయకపోతివి, దాన్ని పట్టుకొని వన్నవా ఏంది? లేదు, నాకు కొంచెం ఆఫీస్లో బాగా వర్క్ అయింది, 2 రోజులు పోలేదు కదనే. ఇక వచ్చినాక వెంటనే వన్నా. నేను దాన్ని పట్టుకొని ఎందుకు వంట? ఏమో మరి, దాన్ని పట్టుకొని పంటున్నావు కావచ్చు, ఎవరికి తెలుసు. నేను ఏమన్నా చూస్తున్నానా ఏంది? ఇక దాంతో వండుకుంటా నన్ను అద్దని అంటున్నావు కావచ్చు. దానికి దూరం ఉండు, అర్థమవుతుందా? నువ్వు వేరే రూమ్ లా వండుకో, ఆ బెడ్రూమ్ లా అస్సలకే వండుకోకు. నాకు నచ్చుతలేదు బావా. నీకు ఎప్పటి నుండో చెప్పాలని అనుకుంటున్నా కానీ ఈ రోజు టైం వచ్చింది, చెప్తున్నా. నువ్వు ఏది చేసినా కూడా నా కోసమే చెయ్యాలి. నువ్వు నన్నే చూడాలి, నా దగ్గరనే పడుకోవాలి, అర్థమవుతుందా? సరే సరే, ఏం తింటావు చెప్పు. మూడు మంచిగా లేదని నేను ఇలా బయటకు తీసుకొచ్చిన. తొందర నిన్ను బస్సు ఎక్కిస్తా, నేను ఆఫీస్ కాడికి పోతా, తినేసి పోదాం. ఏం కావాలి? నాకా బావా, బిర్యానీ కావాలి నీకు. నేను ఏదో ఒకటి తెప్పించుకుంటా గాని. సరే. ఎప్పుడు వచ్చినవే? నిన్న సాయంత్రం అయింది పోషక్క. దా కూసుందు, దా ఇంట్లో. పోషక్క దా. ఈ బౌరు పుల్ది బస్ ఎక్కి పొద్దుగాల నేటో పోతుందేమే. ఏమో అది ఎవరితోటి పోతాందో, ఏడదిరిగా పోతాందో. నిన్న పెళ్లి సంబంధం వచ్చిందట కదా పోసక్క, నువ్వు ఉన్నావా? మా పాడైనే వచ్చింది, అత్తే అద్దని అన్నది కాదే. మరి ఇది ఏమో ఎత్తందే లత. ఏం పడవుతీ పోసక్క, ఏమన్నా చేసుకొని మనకేంది? కాదు, మంచి సంబంధం కట్నమద్దు అని అన్నారేమో. చేసుకుంటే అయ్యే పోవు కదా, ఎందుకట్లా వేసింది పిచ్చి మొకబ్ది? ఏం పాడో గాని నీ భర్త నీతోటి మంచిగా ఉంటున్నాడే? మంచిగానే ఉంటాడు, ఎందుకు? అంటే గట్ల కాదే, రాత్రి కలిసి ఉండు, పగలు ముద్దులాటను, ఇంత నిన్ను మంచిగా చూసుకుంటుండా మొన్న బాధపడబడితివి. ఇక గట్లనే. ఇక పిల్లగాడు పెరిగిపాయే, ఇక ఎట్లుంటది పోసక్క. గదే గాని ఈ దొంగ ముండ మరి ఎవరిని పట్టింది, ఇంకత ఎవరిని చూసుకొని పెళ్ళద్దన్నది కొంచెం నువ్వు కంట కనిపెట్టుకుంటా ఉండే. ఎందుకు పోసక్క గట్లనే పడితివి?
చెప్తాంటివి నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకో. జరా నీ మొగన్నైతే ఓ కంట పెట్టుకుంటా ఉండు సరేనా? ఇక నేను పోతున్నా. ఓ చక్కనేమో గిట్లనబట్టే, నా కొడుకు కూడా గట్లనబట్టే. అసలు ఏమైంది? మొన్న అయిందా ఏంది? భర్తను కనిపెట్టుకుంటా ఉండమంటారు. అమ్మో యా దోస్తులు చూసి రాళ్ళ మన వీడియో. యా కొంచెం లతకైతే చెప్పడానికైతే ట్రై చేస్తారన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా